హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కూడా కంటెస్టెంట్ చేతిలోనే పెట్టేశాడు బిగ్ బాస్. సపోర్టింగ్ టాస్క్ అవ్వడంతో యథావిధిగా తనూజాని అయితే కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయితే చేశారు. దివ్య చాలా క్రూషియల్గా ఆలోచించి తనూజాని కెప్టెన్సీ రేస్ నుంచి అయితే తప్పించేసింది. దీంతో తనూజ ఈ వారమైనా కెప్టెన్ అయ్యి తన చిరకాల కోరికను తీర్చుకుందామనుకున్న దానికి ఆశల మీద నీళ్లు చల్లేసి దివ్య పొగబెట్టేసిందనే చెప్పాలి. దీంతో తనూజ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకొని ఒక పక్కన కూర్చొని ఉన్న సమయంలో అక్కడికి భరణి, కళ్యాణ్ వెళ్ళి తనూజాని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తూ కొన్ని మంచి మాటలు అయితే చెప్పడం జరిగింది. ముందుగా కళ్యాణ్ మాట్లాడుతూ, తనూజ నువ్వెందుకు బాధపడుతున్నావు, నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేశావు, క్యాప్టెన్సీ కంటెండర్ అవుతున్నావు, అయ్యావు కూడా. అయితే సపోర్టింగ్ టాస్క్ వల్ల నువ్వు నీకు సపోర్ట్ లభించకపోవడంతో క్యాప్టెన్ అవ్వలేకపోతున్నావు, కానీ లేకపోతే నువ్వు నార్మల్గానే ఎప్పుడో క్యాప్టెన్ అయ్యేదానివి. టాస్కులు పెట్టింటే ఈ వారమైనా కూడా నువ్వు క్యాప్టెన్ అయ్యేదానివి, కానీ అది సపోర్టింగ్ టాస్క్. ఆ క్షణంలో ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పలేం, కాబట్టి నువ్వు ఆ రేస్ నుంచి తప్పుకుంటున్నావు. దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా నీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఎందుకంటే ఏ కారణం లేకుండా అనవసరమైన రీజన్స్ చెప్పి నిన్ను కెప్టెన్ కాకుండా అడ్డుకుంటున్న వారికే అది నెగిటివ్ అవుతుంది, కానీ నీకు కాదు అంటూ కళ్యాణ్ చాలా బాగా అనాలిసిస్ చేసి చెప్తున్నాడు. దీంతో ఇక భరణి కూడా మాట్లాడుతూ, చూడు తనూజ, ఇక్కడ క్యాప్టెన్ అయ్యామా లేదా అన్నది ముఖ్యం కాదు. క్యాప్టెన్ అయితే అదో రకమైన హ్యాపీ ఉంటుంది, దాన్ని నేను కాదనను, కానీ క్యాప్టెన్ అయ్యామా లేదా అన్నదానికంటే మన గేమ్ ఎలా ఉంది, మనం ఏ విధంగా గేమ్ ఆడుతున్నాము అనేది ఆలోచించుకోవడమే ముఖ్యం. నీ వంతుగా నువ్వు 100కి 100% ఎఫర్ట్స్ పెట్టి టాస్కులు ఆడావు, గెలిచావు. కాబట్టి నీ ఎఫర్ట్స్ని ఆడియన్స్ ఖచ్చితంగా గుర్తిస్తారు. నువ్వు కెప్టెన్ అయినా కాకపోయినా నీ ప్లేస్ ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది అంటూ భరణి అయితే తనూజాని తీసుకువెళ్ళి పైనే కూర్చోబెట్టేశాడని చెప్పాలి. ఎందుకంటే తనూజాకి ఉన్న క్రేజ్ గురించి మనోడికి ముందే తెలుసు కాబట్టి. ఎందుకంటే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి తనూజ గురించి అందరి గురించి తెలుసుకొని మళ్ళీ రీఎంట్రీ ద్వారా లోపలికి వెళ్ళాడు కాబట్టి తనూజాని మంచిగా ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు, బయట పరిస్థితులని క్లుప్తంగా వివరిస్తూ. ఏదేమైనా కూడా తనూజ ఒంటరిగా కూర్చొని ఎమోషనల్ అవుతున్న తరుణంలో కళ్యాణ్, భరణి తనూజ వద్దకు వెళ్ళి వారికి కొంచెం మంచి మాటలు చెప్పి తనూజ మూడ్ మార్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కళ్యాణ్, భరణిలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.